మన కొరకే అని నిశ్చయించుచు అందునిలాచియుండి ప్రభు దినమందు హర్షితుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రభు పరిశుద్ధమైన బలను సమీపించడానికి ప్రభు మరొకసారి మనలను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ప్రభు వాక్యం ద్వారా మనలను సిద్ధపరచుకుని ఆ విధంగా ప్రభు వల్ల ఎక్కిపించడానికి ముందుకు వెళదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం. లూకాసు సువార్త 22వ అధ్యాయము. ఏడవ వచనం నుండి 13వ వచనం వరకు ఉత్తర ప్రచుత్త రీతిలో చదువుకుందాం. 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉత్తర ప్రచుత్త రీతిలో చదువుతాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా వారు మేమెక్కడ సిద్ధపరచుకోరుచున్నామని ఆయనను అడుగగా, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీర రక్తాలు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షరసం ప్రభు బల మీద మనకు కనబడుతూ ఉంటున్నాయి. అది ఆశీర్వచనపు పాత్ర. ప్రభు ఆశీర్వదించి దాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఆనాడు శిష్యులకు సెలవిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి రాజ్యములో ఆయనతో పాటు ఆయన విందులో పాల్గొనే పర్యంతం భూమి మీద ఆయన కోసమై ఆ జ్ఞాపికను నిలిపి ఉంచాడు. మనము ధన్యులం. ఒకవేళ ఏ విధమైనటువంటి ఆధారం లేకుండానే మనము ముందుకు సాగి వెళ్ళుట అనేటువంటి అనుభవం ఎంతో ప్రమాదకరమైనటువంటిదిగా ఉంటుంది. మార్గంలో వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి మార్గ సూచికలు మనకు మరి కనుపరచబడేటువంటివిగా ఉంటున్నాయి. కొన్నిసార్లు అవి మనలను రాబోయేటువంటి కీడు నుంచి తప్పించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మార్గమున వెళుతున్నటువంటి వారు ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఎడమ ప్రక్కకు ఉండేటువంటి ఒక కర్ర ఉంటుంది అని అక్కడ ఒక సూచన కనబడుతూ ఉంటుంది. వాహనాన్ని నడిపేటువంటి వారు దాన్ని చూసినప్పుడు మరి తమను భద్రపరుచుకొని జాగ్రత్తగా ఆ యొక్క మలుపు తిరిగేటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ సూచన లేనట్లయితే మరి ప్రధాన దారిలో వెళుతున్నటువంటి వేగంతోనే వెళ్ళిపోతారు. మరి అక్కడ గొప్ప కీడులు సంభవించేటువంటివిగా ఉంటాయి. సూచికలు లేనటువంటి మార్గము ఆ విధంగా ఉంటుంది. ఆత్మీయ జీవితాన్ని పరలోక రాజ్యం వైపు నమ్మకమైనదిగా కొనసాగింప చేసుకోవడానికి ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆధారం, సూచిక ఆయన శరీర రక్తాలు. అది సాదృశ్యంగా మనకు అక్కడ కనబడుతుంటున్నాయి. ప్రభు వైపు చూడడానికి అనగా నిత్యజీవ ప్రయాణం కోసమై మనం ఎలా సాగి వెళ్ళాలో ఆయన శరీర రక్తాలు మనకు పాఠంగా ఉన్నాయి.
కావుననే తిరిగి మరలా ఆ ప్రభు బల్ల చుట్టూ సమకూర్చబడుతూ ఉంటున్నాం. అనేకులు మరి ఆత్మీయమైన లేక క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తూ ఉండి కూడా అట్టి సూచిని కలిగి లేనటువంటి వారుగా ఉంటున్నారు. మరి వారి 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 ఆలోచన, వారి యొక్క దర్శనము, వారి యొక్క మార్గములు వేరే ఉంటున్నాయి. ఒకవేళ వారిని క్రిటిసైజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. ప్రభు కృపను బట్టి నీకు నాకు అట్టి శ్రేష్టమైన ఆధారం కలిగినటువంటి ఆ వాక్య సంగతులను ప్రభు మనకు అనుగ్రహింపచేశాడు. సో మరి అపోస్తలుల బోధలోను, సహవాసంలోనూ, రొట్టె విరుచుటలోనూ, ప్రార్థన చేయటలోనూ వారు ఎడతెగక నిలిచిన వారుగా ఉంటున్నారు అని ఆది అపోస్తలులు ప్రారంభించినటువంటి సంఘమునకు ఆధారములను తెలియచేస్తూ వచ్చారు. ఇటు ఈ శ్రేష్టమైనటువంటి సంఘ నియమంలోనికి నిన్ను నన్ను నడిపించినందుకు ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులంగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అదే సమయంలో దాన్ని యోగ్యమైనటువంటి రీతిలో అనుసరించుచు మన యొక్క జీవితాన్ని కొనసాగింపు చేసుకొనుట, మరి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనల్ని మనం సరిచేసుకొనుట మనకు అవసరంగా కనబడుతూ వస్తుంది. యోగ్యమైనటువంటి రీతిలో దానిలో పాలుభాగస్తులుగా ఉండడం ద్వారా నిత్య జీవమును స్వతంత్రించుకొనగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ అయోగ్యముగా దానిలో పాలు పొందితే కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి దానిలో పాలుభాగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితాన్ని బహు కీడులోనికి కొనసాగింపు చేసుకున్నాడు. మనం చదివినటువంటి మాటల్లో పైన ఆ వ్యక్తిని గురించినటువంటి చరిత్ర ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మరొక శిష్యుడు ఆయన. అయితే ప్రియులారా, మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులంగా యోగ్యంగా ఆయనను వెంబడించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంతవరకు సహించిన వాడే గొప్ప ఫలితాన్ని పొందగలిగినటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి విడుదల కలుగు చేయడానికి దగ్గర 420 సంవత్సరాల పైనే ఐగుప్తులో వారి యొక్క దాసరికపు అనుభవం కొనసాగుతూ వచ్చింది. అనేకమైనటువంటి అనుభవాలు గుండా వారు మరి నడిచి వెళ్ళవలసి వచ్చింది. శ్రమ, వేదన, బహు కఠినమైనటువంటి దాసత్వంలో వారి యొక్క జీవితం కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని దర్శించినటువంటి వాడుగా ఉంటున్నాడు. వారిని విడుదల పొందించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆయన తన ప్రణాళికను బట్టి లోకమునకు అనగా ఐగుప్తునకు ఆ భయంకరమైనటువంటి 10 తెగుళ్ళ చేత ఆయన యొక్క శక్తిని చూపిస్తూ వచ్చాడు. దాని గురించి భక్తుడు తర్వాత వివరిస్తూ వచ్చాడు. ఏమనంటే ఐగుప్తు యొక్క దేవతలన్నిటికీ కూడా ఆయన తీర్పు తీరుస్తూ వచ్చాడు ఆ 10 తెగుళ్ళ ద్వారా అని జ్ఞాపకం చేశాడు. మెటుకు అన్యమైనటువంటి వారికి శిక్షించడానికి, ఆయన తన ప్రజలను రక్షించుకోవడానికి చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటే ఆనాడు బలి చేయబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లగా కనబడుతూ వస్తూ ఉంటుంది. పస్కా పండుగగా దాన్ని వారు ఆ తర్వాత అనుసరిస్తూ వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి మధ్యలో మరి వారు ఆ ఐగుప్తును విడిచి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క సమయం సమీపించింది. అప్పుడు వారు ఒక పస్కా పశువును వధించవలసినటువంటి వారుగా ఉంటున్నారు. దాని యొక్క రక్తమును వారి యొక్క గుమ్మముకు పై అడ్డ కమ్మెకు నిలువుగా ఉండేటువంటి 2 కమ్మెలకు ఆ రక్తమును పూయవలసి ఉంటుంది. ఆ రాత్రి సంహారపు దూత వస్తుంది. అది ఆ రక్తమును చూచినప్పుడు ఆ గుమ్మమును దాటి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఆ రక్తపు సూచన లేనటువంటిదిగా ఉంటుందో అక్కడ మరణదూత దాని యొక్క కార్యమును జరిగిస్తాడు. ఏం చేస్తాడు? ఆ ఇంటిలో ఉండేటువంటి ప్రథమ సంతతిని సంహరిస్తాడు. అది ప్రమాదకరమైనటువంటి సంగతి. పస్కా బలి యొక్క అనుభవంలోనికి మనల్ని ప్రభు ఎందుకు తీసుకుని వచ్చాడంటే మనము నశించిపోవలసినటువంటి వారమే. అపవాది ఆ మరణదూత మనలను వెంబడిస్తూనే ఉంటున్నాడు. ఆయా రీతిలుగా వాడు దర్శిస్తూనే ఉంటున్నాడు. అయితే క్రీస్తు మన కోసమై పస్కాగా వధించబడినటువంటి వాడై ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమును దాని ద్వారా కలిగినటువంటి విమోచనను మనకు కలుగు చేసినటువంటి వాడై ఆ రక్తపు మరి మార్గలను మనకు రాసి ఉంచాడు. ఒకవేళ మన ఇంటి వారందరూ కూడా ప్రభువు నెరిగినటువంటి వారైతే ఆ విధంగా మన ఇంటి గౌనులకు వాటిని ఆయన సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. మరణదూత ప్రవేశించుకున్నట్లుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. వారికి విడుదల కలుగు చేయడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. పస్కా పశువేక ఆ బలి ద్వారా కలిగినటువంటి గొప్ప విడుదల ఆ విధమైనటువంటిది. ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలందరికీ అదే సమయంలో రాజుకు సైతము సంభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ వధ దినము మరిచిపోలేనటువంటి దినంగా ఉంది. రాజు మొదలుగుని తిరుగుడు విసిరేటువంటి వారి వరకు ఉన్నటువంటి ప్రథమ సంతతి అంతటి కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది.
అందును బట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు విడుదల పొందినటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఆ పస్కాను భుజించినటువంటి విధానము ఎంతో విశిష్టమైనటువంటిదిగా ఉంది అని మరి భక్తుడు రాస్తూ వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. చదువుదాం ఒకసారి. నిర్గమకాండంలో వారు ఆ విధంగా ఐగుప్తు దేశాన్ని విడిచి వస్తూ ఉంటున్నప్పుడు కలిగినటువంటి ఆ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేస్తే మనం కూడా ఆ పస్కా భుజించిన జీవితం కలిగినటువంటి వారమై క్రీస్తు శిష్యులంగా ఏ విధంగా నమ్మకంగా ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నామో అది మనకు జ్ఞాపకం చేయబడినటువంటిదిగా ఉంటుంది. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం నుండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ పస్కా బలి పశువును తినవలసినటువంటి విధానం ఏంటంటేనంట, మరి దానికి కావలసిన కొన్ని సిద్ధపాటు సంగతులు చెప్పాడు. మీ నడుము కట్టుకుని ఉండవలసి ఉంటుంది, మీ చెప్పులు తొడుక్కోవలసి ఉంటుంది, మీ కర్రను చేత పట్టుకోవలసి ఉంటుంది, త్వరపడుచు దాన్ని తినవలసి ఉంటుంది. ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బల దగ్గరికి మనం వెళుతూ ఉంటున్నప్పుడు అనేక సార్లు మనం దానిలో చేవేస్తున్నాం. ధన్యులమే, ఒకవేళ అది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అయితే దానిలో చేవేసేటప్పుడు మన యొక్క సిద్ధపాటు ఏ విధమైనటువంటిదిగా ఉంటుంది? మనం దానికోసమై యోగ్యంగానే మరి సిద్ధపరచబడినటువంటి అనుభవాలు మనలో కలుగుతుంటున్నాయా? దానివల్ల అయినటువంటి నిబంధనను మనం నెరవేర్చగలుగుతుంటున్నామా? అదే సమయంలో ఆ పస్కా బలి మనకు ఒక సూచన కనపరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం. ఆ శిలువ బలియాగమే ఆనాటి పస్కా బలి పశువు యొక్క వధ. అలా అయితే క్రీస్తు యొక్క శిలువ దగ్గరికి వచ్చినప్పుడల్లా, అనగా ఆయన పరిశుద్ధమైనటువంటి బలియాగం దగ్గరికి వచ్చినప్పుడల్లా మనలను మనం ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని యోగ్యమైనదిగా మరి సిద్ధపరచబడినటువంటిదిగా ఆయన ఎదుట కనుపరుచుకోగలుగుతూ వస్తుంటున్నాం. నిజానికి ఆయన శిలువలో కొన్ని మాటలు పలుకుతూ వచ్చాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటారు, ప్రభు సిలువ వేసిన దినమని. ఆ దినాన్ని ఆయన సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలు కూడా బహుగా ధ్యానిస్తూ వస్తూ ఉంటారు క్రైస్తవ సహోదరులు. అయితే ప్రియులారా, ఒకవేళ ప్రభు మన సిలువ వేయబడినటువంటి వాడై ఆ పరిశుద్ధమైనటువంటి బల్ల దగ్గర మనకు నిరంతరము దర్శనమిస్తూనే ఉన్నాడు. ఆయన సిలువ దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన సిలువలో పలికినటువంటి ఆయన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో పండగ ఆచారము సంవత్సరానికి ఒకసారి ధ్యానించి విడిచిపెట్టేటువంటి మాటలు కాదవి. క్రీస్తు యొక్క సిలువలో కలిగినటువంటి ఉన్నతమైనటువంటి సంగతులు, వాటిలో ఎన్ని మాటలు మనం పలకగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభు సిలువలో పలికాడు, సంతోషమే. ఆ మాటలను బట్టి ప్రభా నీ కొందనాలు ఈ మాటలని చెప్పావు సిలువలో అని ఆయన్ని స్తుతిస్తాం. లేకపోతే ఆయన నా కోసం ఈ మాటలు పలికాడు, సంతోషము. లేకపోతే ఇటువంటి మాటలు ఉన్నాయని చెప్తే ఓ భలే పలికాడులే సిలువ మీద అని అనుకోవడం కాదు. కానీ ఆయనతో పాటు మనం కూడా ఆ మాటలు పలకగలమా? చాలా కష్టకరమైనటువంటి సంగతి కదా. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటాడు అపోస్తలుడు. అన్నాడా? ఉందా గ్యారంటీ? చెప్పండి, అన్నాడా లేదా? అది కావాలి మనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, ప్రభు కోసమే నేను జీవిస్తాను అని చెప్పాడు కదా. అలా అయితే అది యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డం, తర్వాత అపోస్తులు అయినటువంటి పౌలు గారు సిలువ వేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి ఎవరికి సిలువ లేకుండా ఉండడమా? లేదు, మన ముందు నడిచి వెళ్ళిన అనేక భక్తులు వారి యొక్క జీవితాలను క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి వారే ఈ లోకం కోసమే జీవించలేదు, క్రీస్తు కోసమే మాత్రమే జీవించారు. కేవలం వారి వరకు మాత్రమేనా అంటే ఈ మాట మనం అందరం పలకవలసినటువంటి వారమే. లేకపోతే ఆ బలలో ఏకీవించడానికి మనం యోగ్యులమో కాలేని వారంగా ఉంటున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తే ఆ తర్వాత
క్రీస్తు సిలువలో పలికినటువంటి మాటలు పలకడానికి కూడా మనము ఏం చేయాలి? ధైర్యంగానే ఒప్పుకోవాలి. ఏదో ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన వరకు సరిపోయింది, ఏదో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ నడిచి వెళ్తాం లేండి మెల్లగా ఏదో రకంగా అంటే కాదు. కానీ సిలువలో పలికినటువంటి ఆ మాటలు మనం కూడా పలకవలసి ఉంటుంది. మాటలు పలికి విడిచిపెడితే లాభం లేదు, కానీ దాని యొక్క నిజ ఉద్దేశాన్ని మనలో నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అదే నిజమైనటువంటి పస్కా బలి పశువులు పాలిభాగస్థులంగా ఉండడం. ఆ బలి పశువు వధించబడుతుంది మన నిమిత్తమై. అది మనలను మరణము నుండి జీవంలోనికి నడిపించేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుంది. అట్టి శ్రేష్టమైనటువంటి అనుభవ నిమిత్తమై మనం ఏం చేయబడాలి? సిద్ధపడినటువంటి వారమై ఉండాలి. ఏ విధంగానంట? మీ నడుము కట్టుకున్నటువంటి వారై ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, బలవంతులుగా జీవించేటువంటి వారంగా ఉండాలి. దానికోసమై మరి మన యొక్క నడక యోగ్యమైనదిగా కొనసాగడానికి మీరు చెప్పులు తొడుక్కోవాలి. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని. ఎందుకు కర్ర? కర్ర ఎందుకండి? వాళ్ళు ఏదో గొర్రెలు కాసుకునేవాళ్ళు కదా ఇశ్రాయేలు ప్రజలు, అందుకు కర్రలు ఉన్నాయా? మోషే చేతిలో కర్ర ఉంది. ఏం చేసింది? దేవుని యొక్క గొప్ప కార్యములను జరిగించినటువంటిదిగా ఉంది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఆయన చేతిలో కర్ర ఉంది. ఆయన గొర్రెలను కాసాడు, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కర్రతోనే ఆ సంగతులన్నీ జరిగించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. ఆయన చేతిలో ఏముండాలి? సాధారణంగా ఫోటోల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఆర్టిస్ట్ వేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన గొర్రెలను చక్కగా మేపేటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ అవసరమైతే యేసుకేలు గ్రంథకర్త చెప్పాడు ఏంటంటే, కొన్ని బలిసినటువంటి గొర్రెలు ఉన్నాయంట, వాటిని శిక్ష అనేటువంటి దండంతో పోషించి చక్కపరుస్తూ ఉంటాడంట. కాబట్టి ఆయన చేతిలో ఉండేటువంటి ఆ కర్ర చాలా ఉపయోగకరమైనటువంటి కర్రగా ఉంది. కీర్తనగాడు రాసుకున్నాడు 23వ అధ్యాయంలో ఏమని? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తూ ఉంటున్నాయి అని రాశాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఆ దుడ్డు కర్ర దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా కనబడుతుంది. విశ్వాస జీవితమును యోగ్యమైన మార్గంలో నడిపించడానికి అది వారికి మార్గదర్శిగా ఉంటుంది. అవసరమైతే వారిని కొన్నిసార్లు చక్కదిద్దుతుంది. వారు మార్గం తొలగినప్పుడు ఆ కర్ర ఒకవేళ శిక్షించాలని కాదు, కానీ ఆ గొర్రెల కాపరి చేతిలో ఉండేటువంటి ఆ కర్ర మరి మనం చూస్తున్నటువంటి అనుభవంలాగా దుడ్డు కర్రలాగా ఇంతలా ఏమి ఉండదు, అది సన్నగా ఉంటుంది. కొన్నిసార్లు వాడు వాటిని కొట్టడు కూడా, ఉట్టినే దాన్ని ఇలా అదిలిస్తాడు అంతే, ప్రక్క నుంచి అవన్నీ కూడా ప్రక్కకి జరిగిపోతాయి. మనం వెళ్ళి ఎంత హార్నేసినా తప్పుకోవు, పెద్ద బస్సు వెళ్ళి ఎంత హార్నేసినా తప్పుకోవు. మా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మందలు వస్తూ ఉంటాయి. ఈ పంటలు కోసిన తర్వాత ఆ చేలలో వాటిని ఉంచుతారనమాట. వాటికి కొంత ద్రవ్యం కూడా చెల్లించాలి వాళ్ళకి. ఆ విధంగా పెద్ద పెద్ద మందలు వస్తాయి, వేల కొలది గొర్రెలు ఉండేటువంటి మందలు. వాటిని ఆ దారిలో నడిపించుకుని వెళ్ళేటప్పుడు ఎవడో వాటిని తప్పించలేడు. ఆ గొర్రెల కాపరి వచ్చి ఉట్టినే వాడి చేతిలో ఉండే ఆ సన్నని కర్రతో ఇలాగా నేల కొడతాడు. ఏదో ఒక మాట వస్తుంది వాడి నోట్లోంచి, వెంటనే అవన్నీ కూడా పక్కకి తప్పుకుని పోతాయి, దారి ఇచ్చేస్తాయి చక్కగా. అంత శక్తి ఆ గొర్రెల కాపరి చేతిలో ఉండేటువంటి ఆ కర్రకు కలిగినటువంటిదిగా ఉంది. అయితే ఇక్కడ మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి అనుభవం ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ చేతిలో కర్రను పట్టుకొని ఏం చేయాలి? త్వరపడుచు దానిని తినవలసి ఉంటుంది. మరి ఈ యొక్క అనుభవము, త్వరపడుట అనేటువంటి అనుభవము, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, స్వార్థ నమ్మండి అని చెప్పేటువంటి ఒక క్రైస్తవ తెగ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చిన్న టైంలో దేవుని వాక్యం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారనమాట. అది వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. నాకు ఆ పేరు ఇప్పుడు గుర్తు రాలేదు, ఇందాక గుర్తొచ్చింది, మర్చిపోతాను నేను త్వరగా. దాని యొక్క అనుభవం ఏంటంటే, వాళ్ళు వస్తారు, మనం దారిలో వెళుతున్నాం అనుకోండి, మన ప్రక్కకు వచ్చి టక్కన కనబడి, అయా దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, స్వార్థ నమ్మండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని 2-3 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా మొత్తం ప్రసంగం అంతా చేయడానికి సమయం లేదు, ఎందుకంటే ప్రభు వచ్చేస్తున్నాడు, మేము లోకంలో ఎంతోమందికి స్వార్థ చెప్పాలి అనేటువంటి ఒక మంచి థీమ్తో వాళ్ళు ఒక గుంపు బయలుదేరింది. ఈనాటికి కూడా ఆ వార్త జరుగుతూ ఉంది. మంచిది, ధన్యులు. ఎందుకంటే భూదిగంతాల వరకు స్వార్థ ప్రకటించాలంటే మనకలా గంటల వాక్యం చెప్పాలంటే ఎక్కడ అవుతుంది? వాళ్ళు అలాగ వ్యాపింప చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నమ్మిన వారు రక్షింపబడుతున్నారు,
నమ్మనటువంటి వారిని గురించి వాళ్ళే తీర్పు తీర్చుకోవాల్సి ఉంటుంది. మెట్టుకు ప్రియులరా, ఆ పస్కా బలి పశువు దగ్గరకు వధింపబడినటువంటి క్రీస్తు యొక్క శిలువ చెంతకు మనం వెళుతూ ఉంటున్నాం. ఒకవేళ కేవలం శిలువ చెంతకు వెళ్ళి మాత్రమే జీవిస్తున్నామా అంటే సరిపోతుందా అంటే, అపోస్తలుడు అంటాడు, మరి నన్ను నేను శిలువ వేసుకుంటున్నాను, ఇకను జీవించేవాడని నేను కానంటున్నాడు. అలా అయితే నీవు నేను కూడా ఆ మాట చెప్పాలి. నన్ను నేను సిలువ వేసుకుంటున్నాను, ఈ లోకంతో నేను, నాతో ఈ లోకము సిలువ వేయబడినటువంటి వారంగా ఉంటున్నాం. ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, నా ప్రభు కోసమే నేను జీవిస్తాను. అలా అయితే సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి నీవు నేను హెచ్చింపబడితే, ఆ తర్వాత క్రీస్తు సిలువలో పలికినటువంటి ఆ మాటలు కూడా మన ద్వారా పలకబడవలసినటువంటివిగా ఉంటున్నాయి. అప్పుడే నిజమైనటువంటి యోగ్యమైన విశ్వాసిగా మన యొక్క జీవితాన్ని నిలిపి ఉంచుకోగలం. సాధారణంగా చెప్తా ఉంటాను, మరి దేవుని దాసులు చెప్తా వచ్చారు ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఆ 7 మెట్లు ఉన్నాయి నేను లెక్క పెట్టుకున్నప్పుడు అని చెప్తా ఉండేవారు సుందర్ సింగ్ తాతయ్య గారు. మరి వాటిని గురించి కొన్ని అప్పుడప్పుడు ఆయన వివరిస్తూ వచ్చారు. ఇంకా ముందుకు వెళితేనే కానీ, యాత్ర పూర్తయితేనే కానీ ఆ మెట్ల యొక్క పూర్తి స్థితి నాకు కూడా తెలవదు అని ఆయన మధ్య మధ్యలో వివరణిస్తూ ఉండేటువంటి వారు. ఒకవేళ క్రీస్తు పలికినటువంటి ఆ 7 మాటల్లో అన్ని మాటలు మనం పలకలేము, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు. కనీసం కొన్ని మాటలైనా మనం పలకగలిగితే మనం ధన్యులం అవుతాం. లేక ఆ మొదట 5 మాటలు పలకగలిగితే, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ మాటలు మన హృదయంలో కూడా మనం పలకగలిగితే మనం ధన్యులంగా చేయబడేటువంటి వారంగా ఉంటాం. ఆ తర్వాత ఉండేటువంటి 2 మాటలు ఆ తర్వాత చెప్పవలసినటువంటివిగా ఉంటాయి. ఒకవేళ కొంతమంది భక్తులు ఆ విధంగానే వారి జీవితపు ముగింపులో ఆ విధంగానే ప్రభు కోసమే, ఇదిగో ప్రభు నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను తీసుకోండి అని చెప్పగలిగినటువంటి గొప్ప ధన్యులుగా వాళ్ళు నిలిచినటువంటి వారుగా ఉంటున్నారు. ఇదే స్థలంలో మా తల్లి చనిపోయింది. ఆ చివర గదిలో ఆమె చనిపోతున్నప్పుడు నేను బహు సమీపంగా ఉన్నాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళు చాలా చిన్నోళ్ళు, ఒకవేళ మా చెల్లి ఉందేమో ప్రక్కన. ఆ సమయంలో ఆమె ఒకవేళ వేదనతో ముగించవలసి ఉంటుంది. సాధారణంగా మరణము అనేటువంటిది బహు వేదనతో ముగించవలసి వచ్చేటువంటి సమయంగా ఉంటుంది. అయితే ఆమె పలుకుతున్న మాటలు ఏం చెప్పాలి? సాధారణంగా ఏమైనా కాస్త అనుకూలం ఉంటే ఏం చెప్పాలి? అప్పటికి మా నాన్నగారి దగ్గర లేరు, ఎక్కడో పరిచర్యలో ఉన్నారు. ఒకవేళ నేనే ఉన్నాను ప్రక్కన, ఏం చెప్పాలా? పోనీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాలేమో. కానీ ఆమె ఆ మాటలు పలకట్లే. ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నీకోసం సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటువంటి అనుభవం నా చెవులారా విన్నాను. ఒకవేళ నా ఇంట్లో ఎవరు కూడా ఆ మాట వినుంటారు. అట్టి శ్రేష్టమైనటువంటి అనుభవంతో వారు ప్రభు పరిచయలో నడిచి వారి ఆత్మను ప్రభు కోసమే సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత వారి ద్వారా గొప్ప దీవెనలు కుటుంబానికి కలిగినాయి. మా కుటుంబంలో 5 పిల్లలు ఉన్నాం. ఎవరికి ఇంకా వివాహం అవ్వలేదు. ఎదిగినటువంటి పిల్లలు. సుందర్ సింగ్ గారు రాసుకున్న తర్వాత ఏమని, ఎదిగిన పంటలు పోయిన రైతుగా అనే ఒక పాటలో ఒక పల్లవిలో ఉంటుంది. అది అందుకే రాసుకున్నాడు ఆయన. ఆయనకి కూతురు కాబట్టి అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పాట రాసుకున్నాడు. ఎదిగిన పిల్లలు పోయిన తల్లిగా, ఎదిగిన పంటలు పోయిన రైతుగా అని ఆ పాటలో క్షరణంలో రాసి ఉంచారు. అటువంటి పరిస్థితుల్లో నిజానికి ఒక వ్యక్తికి ఏదైనా కాస్త స్పర్శ ఉండి మాట్లాడగలిగితే ఏం చెప్పాలి? ఏదైనా మంచి మాటలు, జాగ్రత్త మాటలు చెప్పాలి. కానీ వారు తమ జీవితపు చివరి అనుభవం ఏమన్నారంటే, ఇదిగో ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, నా ఆత్మని నీ సన్నిధిలో చేర్చుకో. ఇట్టి ధన్యత కలిగి ఉంటే మనం ఎంతో యోగ్యులంగా ఉంటాం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 2 మాటల్లో ఉండే అర్థము అది. ఇప్పుడే చెప్పలేంగా మనం. ఆ చివరి గడి ఎప్పుడు ఉంటుందో అప్పుడు చెప్పగలిగితే అప్పుడు ధన్యులం అవుతాం. లేకపోతే మన దారి మంది వాక్యం అవుతుంది. ఆ సమయంలో ఇక మన చేతిలో లేదు అది. అయితే మిగతా మాటలు ఉన్నాయి కదా, సిలువలో ఆయన పలికినటువంటి మాటలు, ఆ మాటలు ఆ యొక్క సిలువ వేయబడినటువంటి క్రీస్తు చెంతకు వస్తున్నప్పుడల్లా, లేక పస్కా పశువు దగ్గరికి వస్తున్నప్పుడు, బలి పశువు దగ్గరికి వస్తున్నప్పుడల్లా, ఆ పరిశుద్ధమైనటువంటి బల దగ్గరికి వస్తున్నప్పుడల్లా మనం కూడా పలకగలిగితే ఎంత ధన్యులమైపోతామో కదా. మన జీవితాలను ఒకవేళ అందుకోసమై సిద్ధపరచుకోవాల్సి ఉంటుందేమో, నిరంతరము ఆ మాట పలకవలసి ఉంటుందేమో. ఒకవేళ ఆ మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పస్కా పశువు లేక బలిని, దానిలో ఉండేటువంటి అనుభవాన్ని భుజించవలసినటువంటి విధమేంటి అనే సంగతిని ఇక్కడ చెప్పాడు. మన నడుము కట్టుకుని, మన చెప్పులు తొడుక్కొని,
కర్ర పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినవలసి ఉంటుంది. మనల్ని మనం ఆ నడుము కట్టుకొని ఉండండి అని చెప్పినటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రభు రాకడ కోసమే మనల్ని సిద్ధపరచుకుంచుకోవాలి అనేటువంటి సంగతిని అది చూపిస్తూ ఉంటుంది. మరి నీ పాదములకు జోడు తొడుక్కోండి అని రాశాడు. ఎందుకంట చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు రాశాడు కదా ఆ మాటలు. ఉందా ఎఫెసీ పత్రికలో? సమాధాన సువార్తను జోడు తొడుక్కోండి అని రాశాడు. చెప్పులంటే ఏదో మనం బాటా చెప్పులో లేకపోతే ఇంకే చెప్పులో అని ఆలోచన చేయకూడదు. ఏంటి దేవుని వాక్యం ఏముంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఎక్కడుంది? చదవండి. 14వ వచనం చదవండి అమ్మా. ఇంకా నడుమునకు సత్యము అనేటువంటి దట్టిని కట్టుకోనండి. అంటే ఏంటది? ఆ బెల్ట్ ఎక్కడన్నా అమ్ముతారా? సత్యము అనేటువంటి బెల్ట్. లెదర్ బెల్ట్లు దొరుకుతాయి, ఇంకా రకాలైన బెల్ట్లు దొరుకుతాయి, వెండి బెల్ట్లు దొరుకుతాయి, స్టీల్ బెల్ట్లు దొరుకుతాయి, ఇంకా బంగారం బెల్ట్లు దొరుకుతాయి. ఉంటాయా? దాన్ని వేరే పేరుతో పిలుస్తారు. ఏమన్నా దాన్ని? వడ్డాణం. అది బెల్ట్ అనమాట. మన భాషలో అది, మామూలు భాషలో అయితే అది బెల్ట్. నడుము గట్టిగా ఉండడానికి, ఓపిక కలిగి ఉండడానికి కట్టుకునేటువంటి ఒక సాధనం. ఇవన్నీ ఒకటే పని, కాకపోతే వాటి స్థితులు మనుషులను బట్టి వాటి విలువ పెరుగుతూ ఉంటుంది. సరే, యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏ విధమైనటువంటి నడుము కట్టుకోవాలి? ఇశ్రాయేలు ప్రజలను పస్కా బలి పశువు దగ్గర దేవుని వాక్యం హెచ్చరించినటువంటి విధానం ఏంటి? మీ నడుము కట్టుకోనండి. ఏ విధంగా కట్టుకోవాలంట? మీ నడుమునకు సత్యము అనేటువంటి దట్టిని కట్టుకోనండి. అంటే మీరు సత్యము విషయమై బలవంతులుగా ఉండండి, సత్యము నిమిత్తమై పోరాడండి. లోకంలో ఈనాడు విశ్వాసులైనటువంటి వారు పోరాడవలసినటువంటి వారుగా ఉంటున్నారు. సత్యము క్రీస్తు వాక్యం కోసమై, క్రీస్తు కోసమై వారు పోరాట యోధులుగా నిలిచి ఉండవలసిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే శత్రువు బహు వేగంగా దూసుకుంటూ వస్తున్నాడు. ఆ సత్యమునకు వ్యతిరేకంగా అనేకమైన అసత్యమైనటువంటి సంగతులను సిద్ధపరుచుకొని వస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు వాడు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనిటువంటి స్థితిలో నిలిచిపోయేటువంటి అనుభవం కలిగి ఉంటుంది మనకి. కానీ మనము బలవంతులమైతే, అందుకు సిద్ధపడి ఉంటే, క్రీస్తు యొక్క ఆ పస్కా బలి పశువులో పాలిభాగస్థులంగా ఉండి మన నడుము కట్టుకుంటే అప్పుడు ఏం చేయబడతాం అనమాట? సత్యముతో అపవాదిని ఎదిరించడానికి శక్తివంతులంగా చేయబడేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ విధంగా క్రీస్తు యొక్క సత్యములో మనలను బలవంతులుగా చేసుకోవాలని, ఆ యాత్రలో మనలను బలవంతులుగా ఉంచుకోవడానికి ఆ మాట మనకు జ్ఞాపకం చేశాడు. పస్కా బలి పశువు యొక్క అనుభవంలో మరి ప్రవేశించిన తర్వాత మనం చేయవలసినటువంటి పని, లేక ప్రభు పరిశుద్ధమైన శరీరక్తాల్లో ఏకీవించిన తర్వాత మనం చేయవలసినటువంటి పని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మంచి శిష్యులంగా విశ్వాసంతో సాగి వెళ్ళవలసి ఉంటుంది. వారు నడుము కట్టుకున్నారు. ప్రభు వారికి చెప్పాడు, బూదిగంతముల వరకు మీరు సువార్త ప్రకటించవలసి ఉంది. అవును, నిజమే. వారు ఆ విధంగానే ప్రకటిస్తూ వచ్చారు. ఆ మిగిలినటువంటి 11 మంది వారితో చేర్చబడినటువంటి మరో వ్యక్తి, ఒకవేళ వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నటువంటి వారే, వారిలో ఒకరు తప్ప ఎవరు కూడా సాధారణమైనటువంటి స్థితిలో వారి యొక్క జీవితాలను ముగించలేదు. క్రీస్తు కోసమై హతసాక్షులుగా వారి యొక్క జీవితాలను ముగించారని వారి చరిత్రలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ప్రియులరా, నడుము కట్టుకుని ఉన్నాం అనేటువంటి సంగతులు అనేక సార్లు విశ్వాస జీవితంలో మనము నెరవేర్చలేనటువంటి వారంగా ఉంటున్నాం. మన సంగతుల విషయమై చాలా బలవంతులంగా ఉంటాం, నడుము కట్టుకుంటాం. ఏమైనా సరే ఈ పనిని జరిగించాల్సిందే. అది కష్టమండి, అయినా కానీ నేను చేసేస్తాను, ఏమైనా సరే చేసేస్తాను, నా పిల్లల కోసం ఈ పని నేను చేయాల్సిందే. మరి యవనస్తులు అయిన వారు చెప్తా ఉంటారు, ఏమైనా సరే నేను పలానా గ్రూప్ జాబ్ కొట్టాల్సిందే, ఎంత కష్టపడైనా కొట్టాల్సిందే, నేను ఐఏఎస్ కొట్టాల్సిందే. నడుము కట్టుకుని దానికోసమై కూర్చుని ఉంటాను. 23 గంటలు, 22 గంటలు, 20 గంటలు ప్రయాసపడతాను దానికోసమై. నిద్ర ఆహారాలు మానేస్తాను అవసరమైతే. మా అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఐఏఎస్కి అప్లై చేశాడు. అప్లై చేసి ఆయన రూమ్లో చదువుకునేటప్పుడు ఏం చేస్తారంటే, మామూలుగా ఈ క్లాక్ ఉంటుంది కదా, క్వాడ్స్, ఏముంటుంది, మనం అబ్జర్వ్ చేసి అంతా సైలెంట్ అయిపోతే చెక్ 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 అని సౌండ్ వినపడతా ఉంటుంది. ఆయన ఏం చేసేవాడంటే ఆ క్లాక్ తీసుకెళ్ళి పరుపు కింద పెట్టాడు. ఏంట్రా పరుపు కింద పెట్టామంటే ఆ సౌండ్ ఏంటి డిస్టర్బ్ చేస్తుందంట. అందుకు తీసుకెళ్ళి ఆ క్లాక్ తీసుకెళ్ళి పరుపు కింద పెట్టి అప్పుడు రూమ్లో కూర్చొని చదువుకునేవాడు.
ఐఏఎస్కి వెళ్ళడానికి దేవుడు ఆయన అనుమతించలేదు. ఒకవేళ ప్రభు సేవలో ఉన్నాడు ఇప్పుడు ఆయన, మంచిది. ఆ విధంగా ఉంటుంది. నడుము కట్టుకుని ఈ లోకం కోసమే ఎంతగానో మనము ప్రయాసపడేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, మీరు కనాన్లోకి వెళ్ళాలంటే ఆ యొక్క పస్కా బలి పశువు మాంసం తిని దానిలో పాలిభాగస్తులుగా అయిన తర్వాత మీ నడుము కట్టుకోవాలి. సత్యముతో మీ యాత్రను సాగించాలి. అనేకులు సత్యమును అనుసరించినటువంటి కారణం చేత ఏమైపోయారంట, మార్గంలోనే వారు తమ యాత్రను ముగించేయవలసి వచ్చింది. 10వ అధ్యాయం కొరింథీ పత్రికలో రాశాడు ఆ మాటలు. మరి వారందరూ ఒకే రకమైనటువంటి బాప్తిస్మంలో పాలిభాగస్తులుగా వచ్చారు, ఒకే రొట్టెలో పాలిభాగస్తులుగా ఉన్నారు, ఒకే ద్రాక్షరసంలో పానం చేశారు, ఒకే ఆత్మలో నడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవునికి యోగ్యంగా జీవించినటువంటి కారణం చేత అరణ్యంలోనే వారు వారి యొక్క జీవితాలను ముగించవలసి వచ్చింది. ఏమి లాభం? ప్రారంభించారు వారి యొక్క యాత్ర. ప్రియులరా, మరి ఏ విధంగా నీ నడుము కట్టుకుని ప్రభు కోసమై యోగ్యంగా జీవించడానికి మరి సాగి వెళ్ళడానికి ఇష్టపడుతూ వస్తుంటున్నావు. భౌతికమైనటువంటి సంగతులు కాదవి, అవి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు. ఏమంటాడు, సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మాయమరు తొడుక్కుని సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుగుకొని. ఎంతమంది తొడుక్కుంటున్నాం? దానిలో ఏకీపించిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటి, మీ నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి. మరి పాదములకు సమాధాన సువార్త అనేటువంటి జోడు తొడుక్కొని ఎంతమందిని నడుస్తున్నాం? చాలా మంచి మంచి జోళ్ళు కొనుక్కుంటాం కదా, వందలు వేల రూపాయలు పెట్టినటువంటి జోళ్ళు కొనుక్కుంటాం. లక్షల రూపాయల్లో కోట్ల రూపాయల్లో కూడా ఉంటాయంట వాటి విలువ, వేసుకుంటారు కొంతమంది. సరే, అది విడిచిపెడదాం. మన స్థితి ఏంటి? క్రీస్తు బిడ్డలంగా ఒకవేళ కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడిచిన వాళ్ళు, దైవజనుడు భక్సింగరే ఆయన చరిత్రలో రాసుకున్నాడు ఏంటంటే, ఆయనేమో పెద్ద ధనవంతుని, ఐశ్వర్యవంతుడు ఆయన. కానీ దేవుని స్వార్థ కోసమే మద్రాసు వీధుల్లో ఆ స్వార్థలు పంచుకుంటూ ఎక్కడది ఏమంటారు వాటిని, అక్కడ ఆ బెంచ్ల మీద పడుకుంటూ ఆ కాళ్ళు అరిగిపోయినటువంటి షూస్ వేసుకొని నడిచేవాడంట. పైన బాగానే ఉంటుంది చక్కగా, కింద ఏమో అరిగిపోయి ఉంటుంది, కాళ్ళు ఏమో నేలకి తగులుతూ ఉంటాయి. అలాగూ వారి యొక్క స్వార్థ సేవను జరిగించారు దైవజనులు కాబట్టి వారిని గురించి చెప్పుకుంటాం. అదే కోవలో నడిచి వెళ్ళినటువంటి అనేకమైన స్వార్థికులు, దేవుని సేవ చేసిన వారు, కాళ్ళు అరిగేలాగా తిరిగినటువంటి వాళ్ళు, అనేక సార్లు మరి తిరిగి సేవ చేసి రాత్రంతా కాళ్ళ నొప్పులతో మరి నిద్ర పట్టక ఆ జీవితాన్ని ఎంతో ఇబ్బందితో ఉంచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి చరిత్రను బట్టి, వారి ప్రయాసను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాలు సిద్ధంగా ఉంచుతాడు. నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వాని కోసమే సిద్ధపరచబడినటువంటి జీతాన్ని నేను తీసుకుని వస్తాను అని ఆయన రాశాడు. కాబట్టి ఆ నిరీక్షణతోనే ఆ భక్తులైన వారు అలా సాగి వెళుతున్నారు. ప్రియులరా, ఎటువంటి జోళ్ళు తొడుక్కుంటున్నారు? మంచి చెప్పులు కొనుక్కుంటున్నారా? మంచి కంపెనీ చెప్పులు కొనుక్కుంటున్నారా? అది కాదు కావాల్సింది. సమాధాన సువార్త అనేటువంటి జోడు తొడుక్కోవాలి. నీ ప్రక్కన ఉన్న వారికి సువార్త అందించాలి. సువార్త అందిస్తే అంత తేలిగ్గా వినే లోకం కాదు. అయితే ఎలా చెప్పాలంటే అది సమాధాన సువార్త. సమాధాన సువార్త మరి అది ఎంతగా సిద్ధపరచబడాలో. క్రీస్తు ఆ విధంగా సమాధాన సువార్థికుడిగా ఉండే లోకమును ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. మన ప్రభు సమాధానమునకు కర్త అని పిలువబడ్డాడు. కాబట్టి నేను మరి అట్టి సువార్త ప్రకటించాలంటే ముందుగా మనలో ఏం కావాలన్నమాట, సమాధానకరమైన స్థితి. అంటే మనలను మనం అంతగా చేసుకున్నటువంటి స్థితి. వీడిని ఇచ్చి అన్నా కానీ పోడరా బాబు, వీడు చెప్పిన మాట వింటే మంచిది అనే స్థితిలోనికి రావాలన్నమాట. పాదములకు సమాధాన సువార్త అనేటువంటి జోళ్ళు తొడుక్కోవడం అంటే అదే. అనగా ఆ పస్కా బలి తినిన తర్వాత, భుజించిన తర్వాత వాని యొక్క యాత్ర ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పాడు. ఏంటంటే అది చాలు, ఆ 4 మాటలు విని దాన్ని ఒకవేళ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనము ధన్యులమైపోతాం. ఆ సూత్రంలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత నిత్య రాజ్యమే దాని ఆన్సర్. ఆయన శరీరక్తాల్లో ఎందుకు ఏకీపిస్తున్నా? నా శరీరం తిని త్రాగేటువంటి వాడు నిత్య జీవమునకు వారసుడని చెప్పాడు. కాబట్టి తింటున్నాం, ఆ భయంతోనే నిత్య జీవంకి వెళ్దామని తింటున్నాం. అయితే దాన్ని అనుభవించడానికి కావాల్సిన సిద్ధపాటు మనలో అవసరంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వారి యొక్క యాత్రను ప్రారంభించారు. దేవుని కృపను బట్టి మరి ఆయన వాగ్దానమును ఆయన ఏమీ నెరవేర్చకుండా ఉండలేదు. ఎవరైనా అవిధేయులైతే వారి మార్గంలో చనిపోయారే తప్ప
ఆయన మాత్రం ఆ ప్రారంభించబడినటువంటి 6,00,000 కాల్వం కంటే ఎక్కువ మందిని కనాన్ దేశంలోనికి ఆయన తీసుకుని వెళ్ళాడు. కొలవబడినటువంటి స్వాస్థ్యంగా దాన్ని పంచి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడో నీ దేవుడు, మనం ఎరిగినటువంటి దేవుడు. ఆ ప్రభు మన విషయమై తన కార్యములను నెరవేరుస్తూ ఉంటున్నాడు. మరి ఆ కర్ర పట్టుకొని అని చెప్పాడు కదా, కర్రను ఏంటో చెప్పుకున్నాం. ఏంటంటే అది దేవుని యొక్క వాక్యము. నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరిస్తున్నాయి అని చెప్పాడు. దేవుని వాక్యం చేత ఆదరించబడుచు అనేకులకు ఆదరణకరమైనటువంటి వారంగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. శిష్యునికి తగినటువంటి నోరు నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకున్నాడు భక్తుడు. వీళ్ళారు ఒకవేళ అట్టి దీనమైన లేకపోతే అట్టి సరళమైనటువంటి స్వార్థ ప్రకటించగలిగినటువంటి అనుభవంలో ఆ యొక్క దుడ్డుకరను కలిగి ఉంటున్నావా క్రీస్తు నిమిత్తమై? మరి ఆ దేవుని యొక్క ఉద్దేశం నీలో నెరవేర్చబడ్డానికి, అదే సమయంలో వాటన్నిటిని నెరవేరుస్తూ ఏం చేయాలంట? త్వరపడుచు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదో వెళదాంలే తాతిగా, ఏదో ఫస్ట్ 3 పాటలు పాడుకుంటారు వాళ్ళు, వచ్చి రాని పాటలు ఎందుకులే మనకు ఆ పాటలు అయిపోయాక వెళ్దాం, వాక్యం విందా, మనకు కావాల్సింది వాక్యం కదా అనుకుంటారు కొంతమంది. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏముంటుంది? ఏదో ఆరాధన అంటారు, మౌనంగా కూర్చుని ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో గుడి అంటూ ఉంటారు, టైం అంతా ఎక్కడ వేస్ట్ చేసుకుంటాంలే, అది అయిన తర్వాత వెళ్దాం బల్ల దగ్గర, బలలో ఎక్కిపించుదాం, ఎందుకంటే బలలో ఎక్కిపిస్తే పరలోకం ఇస్తానాడు కదా దేవుడు, కాబట్టి బల్ల దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఇదంతా ఎందుకు? ఉట్టిదే. ముందు వచ్చిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు, పని పాట లేక వస్తారు వాళ్ళు ముందే 10:30కి కదా. మిగతా వాళ్ళందరూ, మీరందరూ పెద్ద పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఏమంటాకి నాకు ఇష్టం అవ్వట్లేదు, కానీ చెప్పాలిగా, చెప్పకపోతే లాభమే ఉంది, లేకపోతే ఇదంతా ఖాళీ ఎందుకు ఉంటుంది? మనము ఆ పస్కా అనే బలి పశువులో అనేక సార్లు పాలిభాగస్థులంగా ఉంటున్నాం కదా బలలో. దాని నిబంధనను నెరవేర్చగలుగుతున్నామా? నెరవేరిస్తే ఇదంతా ఖాళీగా ఉండదు. ఈ ప్రారంభించి 75 సంవత్సరాలు అయింది ఈ పరిచర్య. మరి ఇటువంటివి ఎన్నో ఇంకా పొడిగించబడతా, వెడల్పు చేయబడతా ఉండాలి. ప్రభా నీ గుడారపు తాళ్ళు విశాలపరచండి అని రోజు ప్రార్థన చేసుకుంటా, ఇంకో స్తంభం వేసి ఇంకా పెంచుకుంటూ పోవాలి. కానీ ఏది ఉన్నదే ఖాళీగా ఉంది కదా. మనం అందరం కొంచెం మామూలుగా కూర్చోవలసిన విధానంలో కూర్చుంటే 2 స్తంభాల వరకు కూడా పట్టం. ఏమి లాభం? క్రీస్తు యొక్క పరిశుద్ధ బలలో ఏకీభవించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి శిష్యులుగానే మనము కొనసాగుతున్నామా? లేదు ఏదొక స్థితిలో సాగి వెళుతున్నాం. ఒకవేళ ప్రభు వస్తే తీసుకెళ్తాడులే, అదొక గుడ్డి నమ్మకం అనమాట. ఎందుకు తీసుకెళ్తాడు? మనం యోగ్యంగా లేకపోతే ఆయన తీసుకుని వెళ్తాడా? అంటే ప్రభువును తప్పుపడదామా? లేదు, ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం తప్పక పరీక్షించుకుంటూ ఆ విధంగా సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రభు యొక్క సిలువలో ఆయన పలికినటువంటి మాటలు మన ద్వారా కూడా పలకబడవలసినటువంటివిగా ఉన్నాయి. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడున్నాను అని అపోస్తలుడు చెప్పినటువంటి రీతిలో మనం అందరం కూడా చదువుతూ ఉంటాం, చెప్పగలిగినటువంటి వారమే. అయితే సిలువ వేయబడినటువంటి వారు పలకవలసినటువంటి మాటలు ఏంటో అవి ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుని 4-5 మాటలు చెప్పాను కదా. చివరి 2 మాటలు పలకడానికి మనకు అప్పుడే ఛాన్స్ లేదు, ఎప్పుడో వస్తుంది, అప్పుడు పలకడానికి సిద్ధంగా ఉందాం. ఈ ముందు 5 మాటలు పలికితే తర్వాత అవి కూడా పలకగలం. ఈ ముందు 5 మాటలు పలకపోతే అవి ఇంకా దూరం అయిపోతాయి మనకి. సరే, మొదటి 5 మాటలు ప్రభు ఏం పలికాడు, ఏం చెప్పాడు? ఆయన సిలువ వేయబడిన తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు చెప్పబడినటువంటి మాటల్లో మొదటి మాట అని దీన్ని చెప్పాడు. సాధారణంగా బైబిల్ పండితులు వాటిని బాగా స్టడీ చేసిన తర్వాత వాటికి ఒక వరుసలో రాస్తూ వచ్చాడు. బైబిల్ ఎక్కడ మనకు వరుసగా కనపడవు, ఒక్కో సువార్తికుడి దగ్గర ఒక్కోటి 2 దొరుకుతూ ఉంటాయి. అయితే ఇది మొదటి మాట అని వాళ్ళు చెప్తూ వచ్చారు. నేను ఈ వర్తమానం అడ్వాన్స్ వర్తమానం చెప్తున్నాను, వచ్చే శుక్రవారం సాధారణంగా దీన్ని ధ్యానించాలి. అయితే విశ్వాసులైన వారు ప్రతి ప్రభు బల దగ్గర వీటిని ధ్యానించవలసిందే. వాళ్ళు అది పలకగలిగితేనే దాంట్లో ఎక్కిపిస్తే మంచిది. నేను క్రీస్తు కోసమే సిలువ వేయబడినానని చెప్పుకుంటూ ఉట్నే ఏదో ఒక వాక్యం బోర్డు రాసుకుని తగిలించుకుని వెళ్తే ఏం ఉపయోగం లేదు. కానీ దాని వలనైనటువంటి సంగతులను నెరవేర్చగలిగితే మనము ధన్యులంగా చేయబడేటువంటి వారంగా ఉంటున్నాం. ఏమంటున్నాడు? వీరెరుగరు గనుక వీరిని
క్షమించుము. ఈనాడు లోకంలో నేను సత్య స్వార్థను ప్రకటించాలంటే తప్పక ఈ మాట పలకాల్సి ఉంటుంది. అనేకమైన హింసలు స్వార్థ చెప్తే అది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. లేకపోతే ఏముంది, మన ఇంటి దగ్గర నుంచి బైబిల్ తీసుకుని డైరెక్ట్గా మందిరంకి వచ్చి, మళ్ళీ బైబిల్ తీసుకుని డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళి దాని లోపల పెట్టేసి మళ్ళీ మందిరంకి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుని వస్తాం తప్పకుండా. ఎప్పుడు అది వారం అయిండొచ్చు, కొంతమందికి 2 వారాలు, కొంతమందికి 3 వారాలు, కొంతమంది నెల, కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరానికి వచ్చే భక్తులు కూడా ఉంటారు. అలా ఉంటుందన్నమాట. కానీ సువార్త ప్రకటించేటువంటి వారైతే, అంటే తమను తాము క్రీస్తు కోసమై సిలువ వేసుకునేటువంటి వారైతే ఏం పలకగలరు? అనేకమైన హింసలు వారి మీదకి వస్తున్నాయి. సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు, ఆయన మార్గంలో నడిచి వెళుతున్నప్పుడు, ఆయనకి సాక్షులుగా ఉంటున్నప్పుడు, ఆయన సిలువకు సాక్షులుగా జీవిస్తున్నప్పుడు అనేకులు ఏం చేస్తారంట? మీ మీద జనులు నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని చెప్పాడు. ఏం చేస్తారంట? నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, అవసరమైతే చంపుతారు కూడా. ఆయన్ని సిలువ వేశారు, హింసించి చంపుతున్నారు. అక్కడ చెప్పాడు ఆ మాట, ఏమని? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. మనం సిలువ వేసుకుంటే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి వాడిగా ఉన్నాను అని చెప్పగలిగితే, ఎవరైనా మనల్ని నిందించినా, క్రీస్తు నిమిత్తమై ఎక్కడైనా హింస ఎదురైనా, క్రీస్తు నిమిత్తమై ఏదైనా శ్రమ ఎదురైనా, క్రీస్తు నిమిత్తమై ఏదైనా ఎదిరింపు మనకు వచ్చినా ఏం చెప్పగలమన్నమాట? ప్రభువా, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, దయతో వీరిని క్షమించండి. క్షమించేటువంటి గుణము మన జీవితంలోనికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు దాన్ని నేర్పించాడు. ఏమని నేర్పించాడు? ఏమి క్షమించాలో చెప్పాడు. అయ్యా, మేము మా రుణస్థులను క్షమించి ఉన్నామో, మా రుణములను మీరు క్షమించండి. అంటే ఏంటి? మేము చాలామందికి అప్పులు ఇచ్చాము, వాళ్ళని క్షమించేసాము, ఇంకా అప్పు అడగము అంటామా? మనం చాలామంది చివరి రూపాయి దగ్గర లాగాల్సిందే. వాడెవడో బ్యాంకులో లోన్ తీసుకున్నాడంట, అంత కట్టేశాడు. మా కర్ణాటకలో న్యూస్ అది. అంత కట్టేశాడు. ఒక 49 పైసలు, 49 రూపాయల ఎంతో పైసలు, 17 పైసలు 18 పైసలు బ్యాలెన్స్ మిగిలిపోయింది, కట్టాల్సిందే. మిగిలితే బ్యాంకు వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత నోటీస్ పంపించారు. ఏమని? 49 రూపాయల 18 పైసలు నువ్వు కట్టాలి, కాబట్టి ఇమీడియట్గా కట్టే బ్యాంకు, లేకపోతే మేము ఫైన్ వేస్తాం ఇంకా ఎక్కువ నీకని. వాడేం చేశాడు తెలివిగా? 60 రూపాయలు తీసుకెళ్ళి కట్టేశాడు బ్యాంకు వాడికి. కట్టేసి మిగతా పైసలు నాకు ఇవ్వండి అని చెప్పాడు. వాళ్ళు ఇవ్వలేదంట, బ్యాంకు వాళ్ళు చిల్లర ఇవ్వలేదు. అందుకు వీడు కోర్టులో వేశాడు. అలా ఉంటుంది అన్నమాట. మనం ఎవరినన్నా మా రుణస్తులు మేము క్షమించామంటే ఎంతమంది క్షమించారు? చివరి రూపాయి వరకు, చివరి పైసా వరకు రావాల్సిందే. రాకపోతే 10 సంవత్సరాలు అయిన తర్వాతైనా వెళ్ళి అడుగుతాం. మీ నాన్న చచ్చిపోయాడు కానీ నువ్వైనా ఇవ్వాల్సిందే అని వాళ్ళ కొడుకుని అడుగుతాం కదా. కానీ ప్రభు ఏం చెప్పాడు? క్షమించేటువంటి గుణము కలిగి ఉండండి. డబ్బులు ఇచ్చి వదిలేయమని నేను చెప్పట్లే, అది మీ ఇష్టం. అది ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, అప్పు తీసుకోవడం అప్పుడు ఇవ్వడం కూడా తప్పే. వ్యర్థమైనటువంటి సంగతిని ప్రోత్సహించడం అలా లేదు కదా బైబిల్లో అని మనం అనుకుంటాం. అది తప్పని మనకి తెలిసినప్పుడు దాని మీద విజయం సంపాదించడం మంచిది. సరే, వదిలిపెట్టదు. ప్రియులారా, ఇక్కడ ప్రభువు చెప్తున్న సంగతి ఏంటంటే, క్షమాపణ గుణం కలిగి ఉన్నావా? ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను నేను సిలువ వేసుకున్నాను అని చెప్పేటువంటి ఆ మాటలో మొట్టమొదటి సంగతి ఏంటంట? మనకి క్షమాపణ గుణము కలిగి ఉండుట. మనము సహోదరులంగా, సహోదరులంగా, లేకపోతే లోకము దాని యొక్క సంగతుల్లో క్షమించేటువంటి గుణము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మరలా వారికి రెండోసారి సువార్త చెప్పగలం. ఓసారి చెప్పామో, తిట్టాడు, నానా బూతులు తిట్టాడు, తల ఉంచుకొని వచ్చేసాం, పోయాడులే అనుకుంటాడు. రెండోసారి కూడా వెళ్ళి చెప్పగలం. ఎప్పుడు చెప్పగలం? క్షమించినప్పుడు. లేకపోతే హృదయంలో మంచి ఫైర్ పెట్టుకుని, నువ్వు నన్ను మొన్న అలా తిట్టావురా, నీకంటే నాకు ఎక్కువ వచ్చు అని వెళ్ళామనుకోండి, ఇంకా స్వార్థ ఏం చెప్తాం? ప్రభు సిలువలో పలికిన మాట ఏంటి? వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్తూ ఉంటున్నాడు. పలకడానికి మనం సిద్ధంగా ఉందాం. ప్రభు వల్లలో ఏకీపించాలంటే ఆ మాట పలకాలి, మనం క్షమించాలి. ఒకవేళ ఇంకెవరితోనైనా విరోధం ఉందా, నీ సహోదరుడికి నీ మీద ఏదైనా విరోధం ఉందని నీకు
జ్ఞాపకం ఉంటే బలి అర్పించక ముందు ఆ బలి పశువుని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళి ముందు వాడితో సమాధాన పడి వచ్చి నాకు బలి అర్పించు, అప్పుడే నేను దాన్ని అంగీకరిస్తాను. ప్రభు యొక్క మాట ఎప్పటికీ కూడా కొట్టివేయడానికి అవకాశం లేదు. ప్రియులరా, ఆ సిలువలో పలికినటువంటి ఆ మాట ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా, ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడల్లా, సిలువలో త్యాగి అయినటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడల్లా తప్పక మనము గ్రహించవలసిన వారమై దాన్ని నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి, వీరిని రక్షించండి, వీరి నిజమైనటువంటి జీవితాన్ని వారికి చూపించండి, నిన్ను ప్రత్యక్షపరచుకోండి అని దీనత్వంతో నీవు ప్రార్థన చేసి పరిచర్య చేస్తే అనేకులను రక్షించుకోగలవు. అదే శిలువ మరి బలియాగములో లేక క్రీస్తు యొక్క పరిశుద్ధమైన శరీరక్తాల్లో ఏకీవించినందుకు నీకు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుంది. తర్వాత మరో మాట చూద్దామా? 23వ అధ్యాయము 43వ వచనం. ఒకవేళ అక్కడ ఉండేటువంటి మరొక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క అనుభవాన్ని గురించి ఆలోచన చేస్తే ఏమంటున్నాడు? నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎందుకు వచ్చింది ఆ మాట ప్రభువుకి సిలువలో ఎలా చెప్పగలిగాడు? ఆయన క్షమించాడు కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు పరదైసులోకి వెళతాడు ఆయనతో పాటు. వాడు నిజానికి పాపి, సిలువ వేయబడ్డాడు, ఒప్పుకుంటున్నాడు. నీవు నేను చేసినటువంటి వారిని ఆయన చేయలేదురా, మనలాంటి వాడు కాదు, మనమైతే ఈ శిక్షకి పాత్రులమే, ఆయన్ని మనం అలా అనకూడదు అని చెప్తున్నాడు ప్రక్కన ఇంకొకటితో. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభువుకి అప్పచెప్పుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నీ రాజ్యంలో. వెంటనే ప్రభు ఆ వ్యక్తి విషయమై ఏం పలికాడు? నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ప్రియులారా, ఒకవేళ ఇటువంటి మాటలు మనము పలకగలమా? ఒకవేళ మనకు ఎవరైనా కొంచెం కోపం ఉందనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనం ఆరాధన ఎత్తుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎత్తుకున్నారనుకోండి, ఏం చేస్తాం? దీనికి ఇప్పుడే వచ్చినట్టుంది, నేను చేసేటప్పుడే వస్తుంది, ఏదో రకంగా నాకు అడ్డుపడాలి. ఇంకా ఏం చేస్తావు? పరదేశంలో చేర్చే పని నీకెక్కడ వస్తుంది? ఇంకా అన్ని జనులు వాళ్ళు దూషిస్తారు, నిందించారు, హింసిస్తారు, వాళ్ళు కూడా నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ఎప్పుడు అనగలవు? మనల్ని మనమే క్షమించుకోలేకపోతే ప్రభు ఏం చెప్పాడు? మీరు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి. ఒక సంస్థ వాళ్ళు, ఒక పెద్ద బోధకుడు దాన్ని బోధించాడు. ఏంటంటే యేసు ప్రభు ఒకళ్ళ కాళ్ళు ఒకరు కడుక్కోమన్నాడు, మీరు అందరూ కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి. ఏం పోతుంది కడిగితే? ఏమండి, పోను కడుక్కుందాం, మనం ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కుందాం, ఏం పోద్ది? కాలు కంటుకున్న మురిగిపోద్ది అంతే, పాపం పోదు కదా. అయితే ప్రభు ఏం కడుక్కోమన్నాడు? సమాధాన పడండి ఒకరితో ఒకడు, హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అది చెప్పాడు అక్కడ, కానీ కాళ్ళు కడుక్కోమని కాదు. అలా ఒక సంస్థ, క్రైస్తవ సంస్థ, చాలా పెద్ద సంస్థ, అది ఏం మామూలు సంగతి కాదు. అసలు నువ్వు కనపడ్డావంటే నిన్న ఒక్క మాట కూడా మాట్లాడినవాడు. ఒకసారి నాకు తగిలాడు, అందుకు తెలిసింది ఆ సంగతి. కూర్చుని ఇలా కొట్టేసుకుంటున్నాడు అంతే, నాతో మాట్లాడతా. చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడుకో, ప్రార్థన చేసుకుందాం, వెళ్దు కానీ నీ దారిలో నువ్వు వెళ్ళి నా దారిలో నేను వెళ్తాను, నీకేది తెలిసిందో దాన్ని అనుసరించని చెప్పి పంపించి. మర్యాదస్తుడు, గట్టిగా చెప్పడానికి అవకాశం లేదు వాడిది. లేకపోతే ఒకవేళ ఎందుకు వాదం పెట్టుకుంటే ఇంకెక్కువైపోతా ఉంటాం. ప్రియులరా, మరొకవేళ సిలువలో క్రీస్తు పలికిన ఈ మాట మనం పలకడానికి మనం తగిన వారమేనా? అవుతామా? మనల్ని మనమే క్షమించుకోలేం కదా. కొన్నిసార్లు మనం కూర్చునే ప్లేస్లో ఇంకోళ్ళు కూర్చుంటే ఎక్కడ లేని కోపం అంతా వచ్చేస్తుంది. ఆ రోజు ఇంకా ఆరాధన చేస్తాం కానీ ఆరాధనలాగా ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళాను కానీ అది వెళ్ళట్టే లేదు ఈవేళ అని చెప్పుకుంటాం. తర్వాత సరే వదిలేద్దాం, టైం ఎక్కువైపోతుంది, నేను ఎన్నైనా చెప్పొచ్చు అలా. మీకెంత పని ఉందో నాకు అంత పని ఉంది, మళ్ళీ నేను వెనక పరిగెత్తాను. సరే, ఆ తర్వాత ఇంకో మాట చదువుకుందాం. ఏమంటాడండి? యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. ప్రభు తన యొక్క బాధ్యత నెరవేరుస్తున్నాడు, అనగా ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బల దగ్గరికి వచ్చినప్పుడు మనము
మీతో పాటు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పేటువంటి అనుభవంలోనికి వస్తే ఏం చేస్తాం అనమాట? సంపూర్ణంగా ధర్మశాస్త్రమును నెరవేర్చేటువంటి వారంగా ఉంటాం. ఏంటంటే అక్కడ ఆయన తల్లి ఉంది, అక్కడ ఆ శిష్యుడికి ఆయన తల్లిని అప్పగిస్తున్నాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానిస్తున్నామా? చాలా మంది సన్మానిస్తూనే ఉంటారు. వారి తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. వారి విషయమే ఎంతో బాధ్యత కలిగిన వారు ఉన్నారు. వారికి ఎంత చిన్న నొప్పి వస్తే వీళ్ళకి నొప్పి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. అంత బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. శారీరకంగా చేస్తున్నాం. ఆత్మీయంగా మన యొక్క స్థితి ఏంటి? ఆత్మీయమైన మన తల్లిదండ్రులను మనం ఎంతవరకు సన్మానించగలుగుతున్నాం? వారి విషయమై మనం ఎంత బాధ్యత కలిగి ఉండగలుగుతున్నాం? దీనికి వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలేం కాదు ఇవి. దాన్ని చాలా తేటగా రాసి ఉంచాడు దేవుని యొక్క వాక్యంలో. మనం హెబ్రీ పత్రిక ఆ చివరి 2 అధ్యాయాల్లో చదువుతూ ఉంటే, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని, లేకపోతే మీకు బోధించేటువంటి వారిని, మీకు దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి వారిని మీరు ఎలా సన్మానించాలో ఆ సంగతులను గురించి రాసి ఉంచాడు. ఇప్పుడు ఆయన చదవద్దు, ఇంకా ముగించుకుందాం. క్రీస్తు శిలువ మీద చెప్పిన మూడో మాట ఏంటంటే, అది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ప్రియులారా, మనం నెరవేర్చగలుగుతున్నామా? ఒకవేళ భౌతికంగా కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నారంట, వాళ్ళ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం కదా. ఏమైందంట? రీసెంట్ న్యూస్ ఏంటో తెలుసా? ఒకటే మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏం చేశారంటే, అమ్మని చంపేసి ఇంట్లోనే పాతి పెట్టేశారంట, ఎవడో తెలవకుండా. ఎప్పుడో తెలిసింది, ఎక్కడ ఉందరా అమ్మని ఎత్తుకుంటూ వచ్చింది పాపం కూతురు. ఎత్తుకుంటూ వచ్చి కనపడకపోతే పోలీసులు చెప్తే వాళ్ళ దారిలో వాళ్ళు కనిపెట్టారు. ఎక్కడ పెట్టారంటే, ఇదిగో ఇక్కడే పాతి పెట్టేసి. తల్లిని తండ్రిని మోయలేని లోకం ఇది. సన్మానించలేనటువంటి అనుభవం కాదు, కనీసం వారికి ఒక భోజనం పెట్టలేని స్థితి. భూమి మీద ఆ విధంగా జరుగుతుంది సంగతి. ఆత్మీయులంగా మనం చేయవలసిన పని ఏంటి? ప్రభు అప్పగించాడు. సిలువ వేయబడినటువంటి వారం క్రీస్తులో. అయితే దాన్ని నెరవేరుస్తున్నామా? క్రీస్తు పలికిన మాట పలకగలుగుతున్నామా? మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? ఒక చట్టం చేస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. తెలంగాణ స్టేట్లో, మన అనదర్ తెలుగు స్టేట్లో ఏంటి చట్టం? తల్లిదండ్రుల కోసం వాళ్ళ జీతంలో 10% ఆర్ 15% ముందే కట్ చేసేసి వచ్చేస్తుంది అనమాట. తల్లిదండ్రులు చూడనోడికి వచ్చే ఒక శిక్ష అది. మనం ప్రభువుకు 10వ వంతు వాళ్ళు, అది ఇవ్వలేం కదా. ఆయన భాగం ఆయనకి ఇస్తే మనము ధన్యులం అవుతాం. ఆత్మీయమైన సంగతిని నెరవేర్చిన వారం అవుతాం. ప్రభువా, ఇదిగో నా తల్లిని నా తండ్రిని సన్మానిస్తున్నాను, ఆత్మీయమైనటువంటి నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, వారిని నమ్మకంగా పరామర్శిస్తున్నాను, వారిని ధైర్యపరుస్తున్నాను. కొన్నిసార్లు అవసరమై ఉంటుంది, కొన్నిసార్లు మన ద్వారా వారికి ధైర్యం. కొన్నిసార్లు ఏదైనా ఒక మాట మాట్లాడతారేమో పలానా వాళ్ళు అని చూస్తూ ఉంటారు. వాళ్ళు పలానా వాళ్ళు వచ్చారా లేదా అని అడుగుతారు కొన్నిసార్లు లోనికి వెళ్ళిన తర్వాత. ఏమంటే వాళ్ళ ఏదో పరిస్థితుల్లో ఉన్నారు, దేవుని సన్నిధిలో కనబడుతున్నారా లేదా, దేవుని ఆదరణ కలుగుతుందా లేదా, వాళ్ళకి సంఘంలో సంతోషించగలుగుతున్నారా లేదా అని అడుగుతారు లోనికి వెళ్ళిన తర్వాత. ప్రియులారా, క్రీస్తు పలికాడు ఆ మాట సిలువ వేయబడినటువంటి అనుభవంలో. ఆ విధంగా భక్తులైన వారు సిలువ వేయబడ్డామని చెప్తున్నారు. నేను కూడా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ వేయబడినటువంటి వారమైతే దానిలో ఎక్కించడానికి యోగ్యం అవుతాం. సిలువ వేయబడినటువంటి వారమైతే క్రీస్తు పలికినటువంటి మాటలు మనం కూడా పలకాల్సి ఉంటుంది. ఏది? ఇదిగో నీ తల్లి, ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ప్రభు చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పాడు. మనం ఒకవేళ దాన్ని విస్మరించి ఏదో భక్తిగా ఉంటున్నాంలే, ప్రభు వల్ల ఎక్కివిస్తున్నాం, పరలోకానికి వెళతామని అనుకుంటే ఏమి లాభం? మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాం. సిలువ వేయబడినటువంటి మనము ఆ మాట కూడా పలకడానికి ప్రభు వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఆ మాట ప్రభు పలుకుతున్నాడు సిలువలో. ఏమని? ఏలి ఏలి లామా సబక్తాని. దానికి అర్థం ఏంటంట? నా ప్రభువా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు. కొన్నిసార్లు సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి మనం వస్తే ఈ మాట పలకడానికి ధైర్యం కావాలి. కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ ప్రభు మన చెయ్యి విడిచిపెట్టినట్లుగా కనబడుతుంది. ఆయన విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం ఎప్పటికీ కూడా మార్పు చెందదు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్తాడు. ఎందుకు ఆ మాట రాశాడంటే, పైన ఇశ్రాయేలు అనుకుంటున్నాడంట నా దేవుడు నన్ను
మరిచిపోయాడు అనుకుంటున్నాడంట. కానీ ప్రభువు చెప్పాడు, నేనెన్నడు తల్లి స్త్రీ తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన ఎప్పటికీ మర్చిపోయేటువంటి దేవుడు కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకపు తండ్రి కూడా విడిచిపెట్టలేదు. ఆయన తనతో ఉన్నాడు. ఆయన శిలువ మరణం ద్వారా ఘన విజయం సంపాదించడానికి తండ్రి వెనక నిలిచి ఉన్నాడు, ముందు కనబడట్లేదు అంతే. కాబట్టి ఆ మాట చెప్పాడు, ఏమని? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టా. ఒకవేళ మన జీవితంలో ఎప్పుడైనా అట్టి భయంకరమైనటువంటి పరిస్థితులు, మనం తట్టుకోలేనంతటి శక్తి కలిగినటువంటి సంగతులు మన విశ్వాస యాత్ర జీవితంలో ఎదురైతే అప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రభువా, ఎందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావు? మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ ఆయన ఏమంటాడు? సంసోన్ ఇది లాస్ట్ టైంలో ఏమన్నాడు? ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, చాలు. భయంకరమైనటువంటి ఆ యొక్క వేదనకరమైన పరిస్థితిలో తాను ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు తనను జ్ఞాపకం చేసుకున్నాడు. సోదరి సోడా, ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు క్రీస్తు వలె సిలువ వేయబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారమైతే ఈ మాట మనం కూడా పలకగలిగి ఉండాలి. ప్రభువా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అనే పరిస్థితి. అంటే మనల్ని మనం ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకునేటువంటి అనుభవం. వ్యతిరేకంగా పలికే పదం కాదు అది. ఆయన చిత్తమునకు మనల్ని మనం అప్పగించుకునేటువంటి అనుభవంలోనికి రావాల్సి ఉంటుంది. ప్రభువా, ఒకవేళ నా అక్కర కోసమే ఈ శ్రమ తీసుకొచ్చావేమో, నన్ను ఇంకా నీలో బలపరచడానికి ఈ వేదనలోకి తీసుకొచ్చావేమో, నన్ను ఇంకా ఉన్నతమైనటువంటి విశ్వాసంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ పరిస్థితి నా జీవితంలో తీసుకుని వచ్చావేమో, దయచేసి ఎందుకు ఇలా తీసుకుని వచ్చావు ప్రభువా, నన్ను కనికరించండి, నన్ను మళ్ళా పైకి లేవనెత్తండి. నీవు దీనిలను కటాక్షించేటువంటి వాడో కదా, పైకి లేవనెత్తేటువంటి వాడో కదా, నీ కృప దయచేయండి అని ఇంకా 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 సిలువలో క్రీస్తు తన తండ్రి వైపు తేటగా చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ విధంగా సిలువ వేయబడినటువంటి మన యొక్క జీవితంలో ప్రభు వైపు చూడగలమా? స్టెఫను అనేటువంటి ఆయన రాళ్ళు విసురుతున్నారు, ఇంకా మరణానికి సమీపానికి వచ్చేసాడు. మోకాళ్ళ మీద ఉండి ఆ పైకి చూస్తున్నాడు, పరలోకం వైపు చూస్తూ ఉంటే అదిగో అక్కడ నా కోసమై క్రీస్తు తండ్రి సన్నిధిలో నిలబడి చూస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవాలి. నిజానికి కుమారుడు, ఆయనకు ఒక సింహాసనం ఉంది, దానిలో కూర్చుంటాడు. కానీ ఏం చేస్తున్నాడంట? ఆ మరణకరమైన వేదనకరమైన అనుభవంలోనికి స్టెఫను వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన ప్రభు కోసమే హతసాక్షిగా చేయబడుతుంటున్నప్పుడు, ఆ సిలువ యొక్క అనుభవం తన యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతున్నప్పుడు ఏం చేస్తానంట? ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడంట. క్రీస్తు తన సింహాసనం నుంచి లేచిపోయాడంట. ఓ ఎంత 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 సమర్పణ నా కోసమై, ఎరిగి తన జీవితాన్ని నిలువున నా కోసమే అర్పించుకున్నాడు కదా స్టెఫను వంటి గొప్ప హతసాక్షి. పిల్లరా, ఒకవేళ సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని క్రీస్తు పలికినటువంటి మాటల యొక్క అనుభవము ఆ విధమైనటువంటిదే. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెడుతున్నావా? కష్టం వచ్చినప్పుడు ఏం దేవుళ్ళే అనుకుంటున్నావా? ఎక్కడన్నా సిలువ వేయబడ్డానని చెప్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, అనేకమైన సార్లు ఆయన్ని వెంబడిస్తున్నానని చెప్తున్నావు. ఏదైనా శ్రమ వచ్చేటప్పటికి ఏంటంట? శ్రమ వచ్చినప్పుడు నేను నిన్ను విడిచిపెడితే చేతకాని వాడినో అవుతాను అని రాసుకున్నాడు భక్తుడు. ఏమవుతుందంట మన స్థితి? శ్రమలో ఇంకా ప్రభువు మీద ఆధారపడాలి, మరింత ఎక్కువగా ప్రభువు కోసమే నమ్మకంగా జీవించాలి. ఎందుకు ప్రభువా నన్ను విడిచిపెట్టావు? అయినా కానీ నీ కోసమే నేను సిలువలో బలైపోవడానికి సిద్ధంగానే ఉన్నాను, తీసుకోనను అని చెప్తున్నాడు. తర్వాత మాటల్లో ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అంటాడు. అంత వేదనతో పలికిన ఆ ప్రభు వెంటనే మారిపోయాడు. ఏమంటున్నాడు? ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తుంటున్నాను. ఇంకా ఆ 5వ మాట ఉంటుంది, ఏంటంటే దప్పిగొనుచున్నాను. తన యొక్క ఫైనల్ స్టేజ్ క్రీస్తు సిలువలో ఏం చేస్తున్నాడంట? దప్పిగొంటున్నాడంట. దప్పికతో వెసారిపోతున్నాడు. ఏంటా దప్పిక? లోకంలో ఉండే ఆత్మలను గురించినటువంటి దప్పిక. అనేకులు రక్షింపబడాలి. ఆ 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో రాశాడు, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. మీరు ఒకవేళ కొని రోకలిచ్చి మీరు దప్పి తీర్చుకోండి. ఒకవేళ రోకలు లేకపోయినా కానీ రండి, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని చెప్తుంటున్నాడు. ఆత్మల గురించినటువంటి దప్పిక క్రీస్తు సిలువలో కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ముగిస్తున్నాను. మనం ఎటువంటి దప్పిక కలిగి ఉన్నాం? క్రీస్తు కలిగినటువంటి ఆ యొక్క సిలువలో పలికినటువంటి ఆ మాటలు పలకగలిగిన విశ్వాస స్థితిలోనికి ప్రభు మనలను హెచ్చించాలని మరొకసారి ఆత్మ ద్వారా మనలను సిద్ధపరచుకొని
ప్రభా నేను నీకోసమే సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తు పలికిన ఆ మాటలు నా జీవితంలో కూడా పలుకుతాను అని నమ్మకంగా ఆయనతో ప్రమాణం చేసి బలలో ఎక్కించడానికి ముందుకు వెళదాం. ప్రభా ఆ విధంగా మన మధ్యలో తన యొక్క కార్యమును నెరవేర్చునుగాక.